మెకానిక్? అవును, మెకానిక్ మెయ్యప్పన్. ఆడి కార్ నుంచి ఆవణి కారు వరకు అన్నిటిని బాగు చేస్తా. మీరు కూడా అందంగా ఉన్నారా ఆంటీ? మేడం, ఈ మధ్యనే ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, మీరు జాగ్రత్తగా ఉండాలి. అశోక్! యాషి, 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 నేను వస్తున్నాను. యాషి, వెయిట్, నేను వస్తున్నాను. యాషి, యాషి, ఎక్కడున్నా? యాషి, యాషి, నేను వస్తున్నాను. కావట్లేదు. యాషి, యాషి, కొరియర్ బాయ్ సార్, నువ్వు గెస్ట్ హౌస్ ఓనర్కి చెక్ బుక్ వచ్చింది, ఇద్దామని వచ్చాను. యాషి, మేడం, మేడం, మీరు లక్కీగా ఇక్కడికి వచ్చారు మేడం. మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అంతకుడు ఎవరో ఏంటో కానీ ఇప్పుడు యాషినే కనిపించట్లేదు మేడం. అందుకే బాబు చెప్పాను, అరటి దొబ్బ తీసుకో, కిడ్నీకి మంచిది అన్నాను. హాయ్ సార్, వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఆర్బీ కంపెనీ. వీ హ్యావింగ్ న్యూ ప్రోడక్ట్, 15% ఆఫర్ ఉంది. 2 minutes మాట్లాడొచ్చా? నా తల పగిలిపోతోంది. అంకుల్, మీరు చాలా అందంగా ఉన్నారు. నువ్వు ఆ మెకానిక్ కూతురువే కదమ్మా? నా చుట్టూ ఏదేదో జరుగుతోంది, నాకు చాలా భయంగా ఉంది. యాషి, యాషి, నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు ఎక్కడున్నావు? ఎక్కడున్నా సరే నా దగ్గరికి వచ్చే. యాషి, యాషి, ఎక్కడున్నావు? త్వరగా రా యాషి, నా తల బద్దలైపోతోంది. యాషి, నువ్వెక్కడున్నావు? త్వరగా రా యాషి, ప్లీజ్ యాషి, త్వరగా రా యాషి. ఎవర్రా మీరంతా? నా యాషిని ఏం చేశారా? చెప్పండ్రా, నా యాషిని ఏం చేశారా? ఎక్కడ్రా నా యాషి? చెప్పండ్రా, నా యాషిని ఏం చేశారా? చెప్పండి, చెప్పండ్రా, చెప్పరా, చెప్పు. నా యాషి ఎక్కడ్రా? ఏం చేశారా? నా యాషి ఎక్కడుంది? చెప్పండి, చెప్పండ్రా, చెప్పండి. ఎక్కడ నా రే, నా యాషిని ఏం చేశారా? మీకు దండం పెడతాన్రా, నా యాషి ఎక్కడుందో చెప్పండ్రా. యాషి, వీళ్లకు నీకు ఏంటి సంబంధం? చెప్పు యాషి. యాషి, నువ్వెవరు? వీళ్లకు నీకు ఏంటి సంబంధం? బాగా ఊపిరి తీసుకోండి. మీకెలా ఉంది? నిన్నటి నుంచి చాలా తలనొప్పిగా ఉంది, తల పగిలిపోతున్నట్టుగా ఉంది. ఓ, తలనొప్పా? మార్నింగ్ నుంచి ఫీవర్ ఉంది. ఫీవర్ కూడా ఉందా? ఓన్లీ ఫీవరే. వట్టి ఫీవరా, వైరల్ ఫీవరా? అది నేను చెప్పాలి, మీరు చెప్పకూడదు. ఓ, దగ్గు కూడా ఉందా? వాసన తెలుస్తోందా? జీకే వాసన? హలో, నేను స్మెల్ అంటున్నాను. అస్సలు తెలియడం లేదు. తలనొప్పి, దగ్గు, ఫీవర్, కన్ఫర్మ్ కరోనానే. అవును, ఇంతకీ మీరందరూ కరోనా పేషెంట్ తీసుకెళ్తే 10% కమిషన్ ఇస్తామన్నారు, దానికోసం వచ్చాం. అరే నువ్వేంటమ్మా, మేమందరం ఒకే ఫ్యామిలీ మా. ఓ, జాయింట్ ఫ్యామిలీయా? కాదు, గొరిలా కుటుంబం. అబ్బా, సూపర్ కౌంటర్. నోరు మూసుకొని ఊరికే ఉంటావు. నువ్వు సింగిల్ గా ఉంటే మేమెందుకు గుంపుగా ఉంటాం? డాక్టర్, మేమందరం జాయింట్ ఫ్యామిలీ, ఒకే ప్లేట్లో తింటాం, ఒకే బెడ్ మీద అందరం పడుకుంటాం కూడా. అయితే ఫ్యామిలీకే కరోనానా? డాక్టర్, ఏమంటున్నారు?
అస్సలు కంగారు పడకండి, మీరు సరైన సమయానికే ఇక్కడికొచ్చారు. ఇప్పుడు మన హాస్పిటల్లో ఒక ఆఫర్ ఉంది. ఆషాఢ మాసం ఆఫరా? కాదు, కరోనా ఆఫర్. అయ్యో ఏంటమ్మా నువ్వు గేటుకి షీట్ అంటించకుండా వెళ్ళలేవే? ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? మీలాంటి కరోనా పేషెంట్స్ కి ఆ, చల్లగా ఏసీ రూమ్స్, అందమైన నర్స్, 24 hours వైఫై కనెక్షన్. అది మాత్రమే కాదు, వెజ్ కావాలంటే వెజ్ హోటల్ నుంచి, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ హోటల్ నుంచి. వస్తే మాత్రం వాళ్ళ కాడికి ఎవరు ప్లాస్టిక్ పేపర్లు ప్యాక్ చేసి తవ్వి పాతేసిపోతారు. ఓవర్గా మాట్లాడకండి. ఆఫర్ ఇంకా 5 నిమిషాలే ఉంటుంది. వెళ్ళి బిల్లు కట్టండి. ఇంకెవరూ బ్యాలెన్స్ లేరు కదా? తాత ఎక్కడున్నారు? దేవుడి దగ్గర ఉన్నారు. అబ్బా, సూపర్ టైమింగ్ అమ్మా. టేక్ ఓకే. ఓకే నువ్వే ఎప్పుడు చూసినా టకటకమ్మ తీసేస్తుంటావు. ఇప్పుడు నన్ను తీయమని చెప్తున్నావు. అమ్మా, అక్క ఇప్పుడు టిక్ టాక్ లో వేరే లెవెల్లో ట్రెండ్ అవుతోంది. అనవసరంగా వీడియోలు తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేస్తున్నావు. ఏదైనా సమస్య వస్తుందేమోనే. యాషిక ఉండగా భయం ఎందుకు? మంచి కూతురువే. నాకు టైం అవుతుంది, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నన్ను వదలమనమ్మా. అక్క, సెమిస్టర్ ఫీజు కట్టాలి. అమ్మకి నేను ఏటీఎం కార్డు ఇచ్చాను, తీసుకో. సరే, కంగారు పడకు. నేను డాక్టర్ అవ్వగానే వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ముందు నువ్వు డాక్టర్ అవ్వు, అది చాలు నాకు. బాయ్ అక్క. బాయ్. హలో అక్క, ఎక్కడున్నావు? చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను, నీ లైన్ దొరకట్లేదు. మేం మండపానికి వచ్చేసాం, డైరెక్ట్ గా అక్కడికి వచ్చేయి, సరేనా? ఏ వచ్చే దారిలో బండి పంచర్ అయ్యిందే. ఏం చేయాలో తెలియడం లేదు. పక్కన ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందేమో చూడు. ఏ లాక్డౌన్ వల్ల ఒక్క కొట్టు కూడా ఇక్కడ లేదే. సరే ఓకే, నువ్వు లొకేషన్ షేర్ చేయి, నేను అక్కడికి వస్తాను. ఏ నువ్వు రావద్దు, నాకేదైనా హెల్ప్ దొరుకుతుందేమో చూస్తాను, సరేనా? పంచర్ వేయించగలవేమో చూడు, లేదంటే స్కూటీ అక్కడే వదిలేసి ఏదైనా క్యాబ్ తీసుకుని వచ్చేయి. రిసెప్షన్ అయిపోతుందేమో, త్వరగా రా. ఓకే ఆషి, నేను చూసుకుంటాను, లేదంటే నీకు కాల్ చేస్తాను. ఓకే ఓకే, కేర్ఫుల్. ఓకే, ఐ కాల్ యూ. బాయ్. ఏయ్ ఏయ్ మావా, చూసావా ఎలా ఉంది? సూపర్ గా ఉందిరా. డాన్స్ సూపర్ గా ఉందిరా. ఆ, ఈ అమ్మాయిని వీడియోలో చూస్తుంటేనే వేడెక్కిస్తుంది. అదే డైరెక్ట్ గా చూస్తే ఎవరికి రాసి పెట్టుందో ఏంటో. సిగరెట్ ఎవరా? ఒక్క వీడియోని కూడా ప్రశాంతంగా చూడనివ్వు నువ్వు. వస్తాను, నాగండే. ఫస్ట్ కాలింగ్ బెల్ పీకి పడేయాలి. సార్, స్కూటీ కొంచెం పంచర్ అయింది, కొంచెం హెల్ప్ చేస్తారా? హలో, ఆ, ఆ, బండి పంచర్ అయింది, ఈ చుట్టుపక్కల మెకానిక్ షాపే లేదు, కాస్త హెల్ప్ చేస్తారా? పంచరా? మెకానిక్ నా ఫ్రెండ్ ఒకరు ఉన్నాడండి, ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తాడు. కొంచెం త్వరగా రమ్మని చెప్తారా? నేను రిసెప్షన్కి వెళ్ళాలి. వెళ్దురు. అంతలోపల లోపలికి వచ్చి కూర్చోండి. పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను. కొంచెం ఫోన్ చేయండి సార్. హలో ఆనంద్, మన ఫ్రెండ్ బైక్ ఏమో రిపేర్ అయిపోయింది, నువ్వు వెంటనే వచ్చి సరిచేయాలరా. ఏంటి, అరగంట అయిద్దా? త్వరగా రారా రే. ఓకే, అరగంట అయిద్దంట. అప్పుడు దాకా బయట నుంచుంటారా? లోపలికి రండి. నో థ్యాంక్స్, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. హలో, మాకు కరోనా లేదండి, లోపలికి రండి. లేదు, అలాంటిదే లేదు, మీకెందుకు డిస్టర్బెన్స్ అని. మీలాంటి అందమైన అమ్మాయి ఇంటికి రావటం డిస్టర్బెన్స్ అంటారండి? పర్లేదు, రండి మేడం, రండి రండి, ప్లీజ్. అది బైక్ పంచర్ అంట. ఆనంద్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను, రావటానికి అరగంట అయిద్దంట. బై ది వే, ఐఎమ్ అశోక్. యశ్వంత్. ప్రియాంక, వెటనరీ డాక్టర్. నా క్లినిక్ ఈ పక్కనే ఉంది. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. మెకానిక్ వచ్చేంత వరకు ఏదైనా తీసుకోవచ్చు కదా, టీ, కాఫీ? నో థ్యాంక్స్. అట్లీస్ట్ కూల్ డ్రింక్ అయినా తాగొచ్చు కదా. పర్వాలేదు. ఏండి, మేమేమైనా కూల్ డ్రింక్స్లో మొత్తం మంది కల్పిస్తామేంటి మీకు? అయ్యో, నేను అలా ఏం అనలేదు కదా. రే, నువ్వు వెళ్ళి పట్టరా పో. మీ క్లినిక్ ఇక్కడ పక్కనే ఉందా? ఈ పక్కనే మెయిన్ రోడ్ మీదే ఉంది. ఆహా, రేయ్, ఓకే. ఇదిగో తీసుకోండి.